రాషిద్ ఒక వివేకవంతమైన తండ్రి. కాని అతనికి ఉన్న ఒక అలవాటు పిల్లలను మౌనంగా చేసేది. పిల్లలు తప్పు చేస్తే బంధువుల ముందైనా పొరుగువాళ్ల ముందైనా అందరి ముందే మందలించేవాడు. అలా చేస్తే పిల్లలు సరిదిద్దుకుంటారని అతనికి నమ్మకం. ఒకరోజు అతని కుమారుడు అయాన్ స్కూల్లో చిన్న తప్పు చేశాడు. టీచర్ మరియు పిల్లలందరి ముందే రాషిద్ అన్నాడు, చూడండి, ఇతను ఎప్పుడూ ఇలాగే చేస్తాడు. అయాన్ మాట్లాడలేదు. తల వంచుకుని నిలబడ్డాడు, కళ్లలో వెలితి. సాయంత్రం మసీదులో ఇమాం సాహెబ్ ఒక మాట చెప్పారు. అందరి ముందు చెప్పిన మాట సలహా కాదు, అవమానంగా మారుతుంది. ఆ మాట రాషిద్ గుండెల్లోకి నేరుగా తాకింది. ఇది తనకే చెప్పినట్లుగా అనిపించింది. ఇంటికి వచ్చాక అయాన్ను పిలిచి మొదటిసారి ఒంటరిగా అడిగాడు, బేటా, ఈరోజు నీకు బాధగా అనిపించిందా? అయాన్ నెమ్మదిగా అన్నాడు, అబ్బూ, మీరు అందరి ముందు నన్ను మందలిస్తే నా తప్పు కన్నా మీ చూపుల్లో నేను దిగజారిపోతానేమో అన్న భయమే ఎక్కువగా ఉంటుంది. అదే క్షణంలో కథ మలుపు తిరిగింది. రాషిద్ గొంతు కాదు, అతని కళ్లే మాట్లాడాయి. ఆ రోజునుంచి రాషిద్ ఒక నియమం పెట్టుకున్నాడు. తప్పు జరిగితే మందలింపు ఒంటరిగా, అందరి ముందు కాదు. పిల్లల తప్పులను సరిదిద్దాలంటే ఒంటరిగా చెప్పాలి, అందరి ముందు కాదు. ఇస్లాం నేర్పేది ఇదే. నసీహత్ ఉద్దేశం సవరణ, అవమానం కాదు. ఎందుకంటే నసీహత్ నడవడికను సరిదిద్దడానికి, ఇబ్బంది పెట్టడానికి కాదు.